హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఏపీలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా రీసెంట్గా ఎవరైతే మ్యారేజ్ ఎవరైతే పిల్లలు పుడతారు కదా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఎలా డౌన్లోడ్ చేసుకున్న దాని గురించి మీకు చెప్పబోతున్నాను. అది కూడా ఆన్లైన్లోనే, ఎక్కడికి వెళ్ళకుండా అవసరం లేదు. అది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ప్రింటింగ్ కావాలంటే ఇప్పుడు అంటే మీకు ఒక పేపర్ ఉంటుంది కదా, మీ సేవలో వచ్చే పేపర్ కావాలంటే మాత్రం మీ సేవకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లేదు జస్ట్ మీరు చెక్ చేసుకోనికి డౌన్లోడ్ చేసుకోనికి మాత్రం అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతాను. ఏపీ మీ సేవ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు అయితే ఇట్లా వస్తుంది. సో మీ సేవ ఆఫిషియల్ పోర్టల్ అయితే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. సో జస్ట్ దీనిలో అప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ తెలుస్తాయి, కానీ దాంట్లో మాత్రం మనకైతే రాదు, స్టార్టింగ్ అయితే రాదు. ఇది ఈ సెకండ్లో మీ సేవ ఆప్షన్ ఆన్లైన్ మీసేవ.ఏపీ గవర్నమెంట్ డాట్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇట్లా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. సో ఇట్లా కనిపించిన తర్వాత మీరు ఆల్రెడీ మీకు యూజర్ అకౌంట్ ఉంటే మాత్రమే మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. యూజర్ అకౌంట్ లేకపోతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, క్రియేట్ ప్రొఫైల్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్, నేము, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇవన్నీ ఇవ్వాల్సింది డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేయండి. సో మీకు ఎవరికైనా ప్రాబ్లం అయితే చెప్పండి, నేను మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఇస్తాను. దానికని సర్వీస్ ఛార్జ్ అయితే అవుతుంది. మీకు లైఫ్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఈ అకౌంట్ అనేది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఏదైతే ఇస్తామో ఆ పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోవాలి, అండ్ యూజర్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. లాగిన్ ఐడి అంటే అదే ఇక్కడ చూపిస్తుంది, యూజర్ ఐడి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ అని. సో ఇవి క్యాప్చర్ 3 ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ అయితే అవ్వాలి. సో నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను అయితే లాగిన్ అయితే అవుతాను. సో ఫ్రెండ్స్, నేనైతే లాగిన్ అయితే అయ్యాను. చూడండి, లాగిన్ అయినాక ఇట్లా అయితే ఉంటుంది. ఇలా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. మై ట్రాన్సాక్షన్స్ అంటే ఇది మీరు ట్రాన్సాక్షన్ చేస్తే కూడా అవుతుంది. పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. డాక్యుమెంట్ మేనేజ్ సిస్టమ్ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాబట్టి ఇప్పుడు లిస్ట్ ఆఫ్ సర్వీస్లోకి వెళ్ళండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వీస్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి CDMA అనే ఆప్షన్ కనిపిస్తుంది. CDMA మీద అయితే క్లిక్ చేయండి. CDMA క్లిక్ చేయగానే బర్త్ అనే డెత్ సర్టిఫికేట్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది ఏపీలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, యాక్చువల్లీ తెలంగాణలో ఈ ఫెసిలిటీ లేదు, డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ. అన్నీ మీసేవకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లా తెలంగాణలో కూడా ఇస్తే బెటర్ ఉంటుండే, మరి ఇది ఏపీలో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఒక మంచి విషయాన్ని చెప్పుకోవాలి. సర్వీస్ టైప్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్. డెత్ సర్టిఫికేట్ కూడా ఒకవేళ నేను చూసి చెప్తాను. రిజిస్టర్ యూనిట్ ఐడి ఉంది కదా, ఒకవేళ తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇట్లా పాపప్ అయితే ఒకటి వస్తుంది. పాపప్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్టేట్ ఉంది కదా, స్టేట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత మీ డిస్టిక్ ఉంది కదా, డిస్టిక్ క్లిక్ చేయండి. డిస్టిక్ చేసిన తర్వాత లొకేషన్ క్లిక్ చేయండి. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ, పంచాయతీ ఉంటే పంచాయతీ. నేను మున్సిపాలిటీ క్లిక్ చేస్తున్నాను. మున్సిపాలిటీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ మున్సిపాలిటీ, సో ఇప్పుడు నేనైతే ఒక ర్యాండమ్గా నేను క్లిక్ చేస్తున్నాను, తెనాలి క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ ఉంటేనేమో ఇవ్వండి, లేకపోతే లేదు. హాస్పిటల్ నేమ్ ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏ హాస్పిటల్ అనేది. ఈ హాస్పిటల్ వచ్చేసి నేను గవర్నమెంట్ హాస్పిటల్, ఎందుకంటే ఎక్కువ అక్కడ జరుగుతాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. దీని తర్వాత మేలా ఫీమేలా, మీ పుట్టిన బిడ్డ మేలా ఫీమేలా చూసుకొని, మేల్ అంటే పురుషుడు, ఫీమేల్ అంటే ఆడబిడ్డ. సో అది క్లిక్ చేయండి. మేల్ అయితే మేల్ క్లిక్ చేసుకోండి. గెట్ డీటెయిల్స్ ఉంది, గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఎక్కువ డీటెయిల్స్ అంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం టైం అయితే తీసుకుంటుంది, లేదు అని తక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. కొన్నిటికైతే అసలు రావట్లేదు, అది కూడా చూసుకోండి. అది మీరు అప్డేట్ అయినా కాకపోయి ఉండొచ్చు, అప్డేట్ అయిపోయినా ఇంకా రాకపోయి ఉండొచ్చు, చాలా ఉంటాయి. సో ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ ఫ్రెండ్స్, అందుకని అయితే ఏది గ్యారంటీ ఇవ్వలేను. ప్రస్తుతానికైతే ఈ ఫెసిలిటీ అయితే ఉంది. సో చూడండి, ఒక పేరు వచ్చింది, రిజిస్టర్ యూనిట్ ఐడి వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, ఇయర్ వచ్చింది. నేను ఒకసారి దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే ఎంటర్ అయిపోయినాయి. ఇక్కడ ప్రివ్యూ సర్టిఫికేట్ ఉంది, ప్రివ్యూ సర్టిఫికేట్ అయితే క్లిక్ చేయండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఇగో జన్మ ధృవ బర్త్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇది బర్త్ సర్టిఫికేట్. ఇది పుట్టిన తేదీ అయితే 1996 ఎవరిదో కానీ
ఒకళ్ళైతే వచ్చింది. సో దీన్ని ప్రింట్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీ సేవకి వెళ్ళి ప్రింట్ తీసుకోండి. జస్ట్ మీకు ఏంటంటే మీకు వచ్చిందో రాలేదని చూడడానికి మాత్రమే ఆన్లైన్లో ఈ ఫెసిలిటీ అయితే ఉంది. దీన్ని ఖచ్చితంగా మీ సేవలో ప్రింట్ తీసుకోండి. అక్కడైతే కూడా వాళ్ళకు ఒక ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్స్లో ప్రింట్ తీస్తేనే మీకు వ్యాలిడ్ అంటూ. సో గెట్ డీటెయిల్స్ అన్నాను కదా, అంటే మీకు ఈ ఫామ్ని మీకు పోస్ట్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చైల్డ్ నేమ్ ఉంది కదా, దీంట్లో చూసి అన్ని పేర్లు అన్నీ చూసుకొని ఆ చైల్డ్ నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది. అవసరం ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఆ చైల్డ్ నేమ్ ఉంటే చైల్డ్ నేమ్ టైప్ చేయండి. సర్ నేమ్ అండ్ ఫాదర్ సర్ నేమ్, మదర్ నేమ్, మదర్ సర్ నేమ్, బర్త్ ప్లేస్, లొకేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసి చూస్ ఫైల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ డెలివరీ టైప్ పోస్ట్ ఒకటి, లేకపోతే మాన్యువల్ ఇన్ పర్సన్, అంటే అక్కడికి వెళ్ళి మనం తీసుకోవాలి. పోస్ట్లో ఒకటి పోస్ట్లో ఎక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ పోస్టల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో పేమెంట్ మోడ్ ఉంది కదా, పేమెంట్ మోడ్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత అయితే ఛార్జెస్ అయితే అంత. ఎవరైతే మీ ఫాదర్ ఉంటారో వాళ్ళ పేర్లు అయితే ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్లో. పేమెంట్ ఉంటుంది, పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది 50 రూపాయల దాకా ఉండొచ్చు. చేస్తే మీకైతే పోస్ట్ అయితే మీకు పోస్ట్లో వస్తుంది. బట్ నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే నాకు తెలిసి రాకపోవచ్చు. సో ఇట్లా మీరైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూడొచ్చు. ఇప్పుడు చూపించాను కదా ఇక్కడ ఈ బర్త్ సర్టిఫికేట్. సో ఇట్లయితే కనిపిస్తుంది మీకు. బట్ ఇక్కడ పేరు అయితే లేదు, బట్ అది ఎందుకు లేదని నాకు కూడా తెలియదు. సో ఇట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మీకు ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.